హలో వర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కజ్జికాయలు అనమాట. చిన్నప్పుడు మా అమ్మగారి రెసిపీ ప్రిపేర్ చేసి ఒకటి టేస్ట్ చేయవి అంటే అస్సలు తినబుద్ధి అయ్యేది కాదు. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాలి అన్న ఒక థాట్ తోటి ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎట్లా వస్తుందో చూడాలి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, మళ్ళీ ఏమైనా ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఏదైనా బిస్కెట్ అయిందనుకోండి మా వాళ్ళు తిడతారని చెప్పి నేను జస్ట్ పావు కిలో మైదానే తీసుకున్నాను. పావు కిలో మైదా, పావు కిలో ఉప్మా రవ్వ, పావు కిలో షుగర్ ఇట్లా తీసుకున్నాను అనమాట. ఒక గిన్నెలో మైదా వేసుకుని కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసుకుని నెయ్యి కానీ డాల్డా కానీ ఈ రెండిట్లో ఏదైనా ఆప్షనలే ఒకటి వేసుకోవాలన్నమాట. నేనైతే ఇంట్లో నెయ్యి ఉంది కదా, హోమ్ మేడ్ నెయ్యి అని చెప్పి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని అవంతా కూడా ఫస్ట్ ఉత్తిగా చేతితోటి కలుపుకున్నాను. అవంతా దానికి పట్టిన తర్వాత కొంచెంగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి అయితే ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకుని పిండి పక్కన పెట్టేసుకోవాలి. వేరే ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. కొంచెం వీటిలోకి అంతా కూడా నెయ్యి అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఫ్రైలు అన్నిటికి కూడా నెయ్యితోటే అవ్వాలి. సో నెయ్యి లేదు అంటే మీరు ఇక డాల్డా యూస్ చేయండి, కానీ నెయ్యితో చేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకున్నాను, కాజు, బాదం. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఫ్రై చేసి పక్కన పెట్టుకుని అందులో ఇంకొంచెం నేను పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. పల్లీలు కూడా మంచిదే కదా అని చెప్పేసి, నట్స్ ఏమన్నా మంచివే కదా, సో నేను పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. అవి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సేమ్ అదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యి అనేది కాస్త యాడ్ చేసుకుని నేను ఏ గ్లాస్తో అయితే మైదా తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్ క్వాంటిటీతోటి ఉప్మా రవ్వ కూడా తీసుకున్నాను. పావు ఉప్మా రవ్వ తీసుకుని లైట్గా రోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఉప్మా రవ్వ ఫ్రై చేసేటప్పుడు దగ్గరే ఉండాలి. అది ఫ్రై అవుతుంది కదా, ఎలాగో సిమ్లోనే పెట్టాం కదా అని అటు ఇటు వెళ్ళామంటే అది కాస్త ఓవర్ ఫ్రై అవుతుంది. స్లోగా తిప్పుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. అప్పుడు మనకి రోస్ట్ బాగా అవుతుంది, తినేటప్పుడు కూడా మంచిగా బాగుంటుంది అనమాట. మళ్ళీ ఓవర్గా ఫ్రై అయిపోయింది అనుకోండి, అది ఒక చేదు టేస్ట్ లాగా వచ్చేస్తుంది. సో టేస్ట్ అంతా అక్కడ పాడైపోతుంది. అది ఫ్రై చేసి పక్కన పెట్టుకుని అది చల్లారుతూ ఉండగా మనం ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కచ్చా పచ్చగా జస్ట్ ఇట్లా ఒక గ్రైండ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఈ గ్లాస్తో అయితే ఫస్ట్ నేను రవ్వ తీసుకున్నాను, సేమ్ అదే గ్లాస్ తోటి షుగర్ అనమాట. అన్నీ ఈక్వల్గానే తీసుకున్నాను. అది కజ్జికాయ లోపల పెడతాం కదా, రవ్వ ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా, సో అది ప్రిపేర్ అనమాట. ఇది షుగర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇలాచీ షుగర్ మిక్స్ చేసి ఎప్పుడు పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటూ ఉంటాను. ఎందులోకైనా స్వీట్లోకి యాడ్ చేయొచ్చని అదే నేను ఒక స్పూన్ యాడ్ చేశాను. ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట. నేను కంప్లీట్గా పౌడర్ లాగా తీసుకున్నాను. మీరు అక్కడక్కడ తగలాలి తినేటప్పుడు అనుకుంటే కనుక కొంచెం కచ్చాపచ్చాగా తీసుకోండి. నేను అట్లా ఎందుకు తీసుకోలేదంటే మా పిల్లలు మాత్రం అక్కడక్కడ ముక్కలుగా తగిలినాయి అంటే అది నోట్లోంచి తీసి పక్కన పెట్టేస్తారు. సో పౌడర్ అయితే అందులో ఫైన్గా కలిసిపోతుంది, మంచిగా తింటారనేసి నేను మెత్త పౌడర్ చేసుకున్నాను. మనం చపాతీ పిండి ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి కజ్జికాయలు చేసేది ఇట్లాంటి చెక్క కావాలండి. ఈ చెక్కకి ఫస్ట్ మనం చపాతీ చేసినప్పుడు అంటకుండా ఉండాలంటే ఫస్ట్ పొడి మైదా చెక్కకి మనం వేసేసుకోవాలి. పొడి మైదా చెక్కకి వేసేసుకుని అప్పుడు మనం చేసిన చపాతీ అనేది దానికి అంటకుండా ఉంటుంది. చపాతీ చేసుకుని చపాతీ మరీ పలుచగా చేయకూడదు, ఎందుకంటే హోల్ పడిపోతుంది. మీడియంగా చేసుకుని అందులో పెట్టుకుని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న రవ్వ అది ఉంది కదా, అది 2 స్పూన్స్ వరకు కంప్లీట్గా పడుతుంది. అవుటింగ్ అంతా కూడా నేను జస్ట్ వాటర్ తోటి ఇలా తడుపుకున్నాను, ఎందుకంటే మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు తేమ కోసం అనమాట, ఊడకుండా ఉంటుందనేసి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఎక్స్ట్రా పిండి అనేది ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోవాలి. నేను వీడియోలో చూపించడం కోసం ఒక చేతితో చేస్తున్నాను, సో మనకు ఖచ్చితంగా 2 హ్యాండ్స్ యూస్ చేసుకోవాలి, ఎందుకంటే అవి సరిగా రావు. సో మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఆ సైడ్స్ ఏ అయితే ఉన్నాయో బయట అవుటింగ్ అది సరిగ్గా ప్రెస్ అయిందో లేదో చూసుకోవాలి. అది కనుక చక్కగా ప్రెస్ కాకపోతే మనం ఆయిల్లో వేయగానే అది కాస్త బయటకు వచ్చేస్తుంది. అందులో లోపల పెట్టిన పౌడర్ ఉంది కదా, అదంతా బయటకు వచ్చేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే సైడ్ ఖచ్చితంగా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది.